మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వీడియోలో మోషే మరణించిన తర్వాత దేవుడు యెహోషువకు అప్పచెప్పాడు, యెరికోలోకి వెళ్ళాలి. అప్పుడు ఏం చేశాడు? 12 మందిని యెరికో దగ్గరకు పంపించాడు. వారిలో 2 యెరికోకు వెళ్ళి అక్కడ ఎలా ఉన్నదో చూసుకుని రండి అని చెప్పినప్పుడు ఒక వేశ్య ఇంటికి వెళ్ళారు. అక్కడి నుంచి గూఢచారులు ఆ యెరికో తాలూకు విషయాలను తీసుకుని వచ్చారు. ఇప్పుడు యెరికోకు వెళ్ళాలి అనుకుంటే అక్కడ ఒక నది ఉంది. ఆ నది పేరు యోర్ధాను. యోర్ధాను చాలా పెద్ద నది. అక్కడ షిత్తింలో బయలుదేరారు. యోర్దాను దాటమనుపు అక్కడ షిత్తింలో ఉన్నారు. అక్కడ యెహోషువ వారితో చెప్తున్నాడు, నాయకులకు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు మనం మందసం ఉన్నది, దేవుని మందసం. దేవుని మందసము మోసేటటువంటి యాజకులు రెడీ అవ్వండి. ఆ మందసాన్ని మోసుకుని వెళ్ళే యాజకులు ముందుగా వెళ్తారు. వాళ్ళు వెంబడి మీరందరూ కూడా బయలుదేరి వెళ్ళాలి. ఆ మందసానికి మీకు కూడా ఎంత దూరం ఉండాలట? దాదాపు 2000 కొలమూరలు ఎడం ఉండాలి. అంటే మందసము అంత పవిత్రమైంది, పరిశుద్ధమైంది కాబట్టి అంత దూరంగా మీరు ఉండాలి. ఇప్పుడు అంత దూరం ఉన్నారు కాబట్టి ఆ త్రోవ మనకు కొత్తదైంది, ఇంతకుముందు వెళ్ళిన త్రోవ కాదు. మీరు జాగ్రత్తగా గుర్తు పట్టుకుని వెళ్ళాలి. మందసానికి సమీపంగా మీరు నడవకూడదు. రేపు దేవుడు మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తాడు అని చెప్పి నిబంధన మందసం మోసుకునేవారు ముందు నడుస్తున్నారు. మందసాన్ని అక్కడ దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, మోషేకు తోడై ఉన్నట్లే నీకు కూడా నేను తోడై ఉంటాను. ఇశ్రాయేలు అందరి ముందు గొప్ప చేయడం మొదలు పెడతాను. అప్పుడు మోషేని ఎలాగైతే నేను ఎన్నుకున్నానని ప్రజలు తెలుసుకోవాలి అని చెప్పి వాళ్ళతోటి యాజకుల ముందు బయలుదేరమన్నాడు. యాజకులు మందసాన్ని మోసుకుంటూ వెళుతూ యోర్ధాను మీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆగిపోతాయి. పైన ఉన్నటువంటి లవణ జలము, లవణ సముద్రం, అరాబా సముద్రము బొత్తిగా ఆపబడతాయి అని చెప్పి యాజకులకు ఆజ్ఞాపించాడు. తర్వాత ఇశ్రాయేలు అందరూ కూడా చెప్పాడు, సర్వలోకనాథుని మందసము మీకు ముందుగా యోర్దాను నది దాటబోతుంది. జీవం గల దేవుడు మన మధ్య ఉన్నాడని మీరు ఎరిగేటట్లుగా మన ముందున్నటువంటి కనానీయులు, హిత్తీయులు, హివీయులు, పెరిజ్జీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, యెబూసీయులు వాళ్ళందరినీ కూడా వెళ్ళగొడతారని మీరు తెలుసుకుంటారు అని చెప్పినప్పుడు వాళ్ళతో చెప్తాడు, మీ ప్రతి గోత్రంలో ఒక్కొక్క మనిషిని 12 గోత్రాలు 12 మందిని ఏర్పరచుకోండి. ఈ మందసం మోసే యాజకుల కాళ్ళు యోర్దాను నది నీటికి తాగగానే ఎగువన్నటువంటి నీళ్లు ఏకరాశిగా నిలబడిపోతాయి. ఆ గట్లన్నిటి మీద పొర్లు పారుతాయి. యాజకులు ముందుగా దాటుతుండగా గుడారాల్లోంచి జనులందరూ బయలుదేరారట. వాళ్ళు దిగి యెహోషువ చెప్పినట్లుగా మందసం మోసేవారు దిగి వాళ్ళ కాళ్ళు నీటి అంచుని మునగ్గానే పైనుంచి నీళ్ళు ఏమైపోయినాయట? బహుదూరంలో ఉన్నటువంటి సారితేనొద్దున్న ఆదాంపురం దగ్గర ఏకరాశిగా నిలబడిపోయాట. అక్కడ ఉన్నట్టు లవణ సముద్రము, అరాబా సముద్రము బొత్తిగా ఆపబడ్డాయని రాయబడింది. ఇక జనులు యెరికోను ఎదుట యెహోవా నిబంధన మోసే యాజకుల మధ్యన యోర్దాను మధ్యకి వెళ్ళిన తర్వాత 6 నెలల్లో నిలబడ్డారట. ఎవరు? యాజకులు. యెహోషువ చెప్తున్నాడు, ఈ జనులందరూ దాటే వరకు మీరు అక్కడే ఉండండి అని చెప్పినప్పుడు వాళ్ళ మధ్యలో 6 నెలలు నిలబడ్డారట. జనులందరూ ఒక్కొక్కరుగా దాటుతున్నారు. ముందుగా ఎవరు? 12 మంది ఏర్పరిచినటువంటి పెద్దలు ఉన్నారు కదా,
ఒక వాళ్ళ సంఘాలకు సంబంధించి వాళ్ళ 12 మంది యాజకులు ఉన్నారు. ప్రతి గోత్రానికి ఉన్నటువంటి వాళ్ళు ముందు నడిచారు. వాళ్ళందరూ చేరిపోయే వరకు, అవతల ఒడ్డుకు ఎరుకో పట్టణం చేరిపోయే వరకు కూడా, ఆ ఒడ్డుకు చేరిపోయే వరకు కూడా యాజకులాగే నిలబడ్డారట. అప్పుడు ఈ 12 మందితో చెప్తున్నాడు, మీరు ఈ 12 మంది 12 రాళ్లను తీసుకోండి. ఈ 12 రాళ్లను యువతలకు తెచ్చి మీరు ఎక్కడైతే బస చేశారో అక్కడ నిలబెట్టండి. ప్రతి గోత్రానికి నేను పిలిచినటువంటి ఆ 12 మంది కూడా మీరు రండి. మీరందరూ దాటిపోయిన తర్వాత ప్రతి ఒక్కొక్క రాత్రిని భుజాన్ని పెట్టుకుని తేవాలి. రేపొద్దుట ఈ రాళ్ళు ఏంటని మిమ్మల్ని మీ పిల్లలు అడిగినప్పుడు దేవుడు మమ్మల్ని ఇలా దాట చేశాడు, యోర్దాను నీళ్ళు అక్కడ ఏకరాశిగా నిలబడిపోయాని మీరు చెప్పాలి. అది చిరకాలం వరకు ఇశ్రాయేలుకు జ్ఞాపకంగా ఉంటుంది, అది మీకు ఆనవాలై ఉంటుంది. అందుకే మీరు ఇది చెయ్యాలి. యెహోషువ ఆజ్ఞాపించినట్టు వీళ్ళందరూ చేశారు. లెక్క చొప్పున 12 రాళ్ళను తీసుకొచ్చి ఆ బస చేసిన చోట నిలబెట్టారట. ఈ యాజకుల కాళ్ళు ఎక్కడైతే ఉన్నాయో ఈ రాళ్ళన్నీ కూడా ఇప్పుడు వరకు కూడా అక్కడే ఉన్నాయట. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రయాణమే వెళ్తున్నారు చాలామంది. అన్ని దేశాల నుంచి ఇశ్రాయేలు ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టిన చోటు చూడడం కానీ, ఈ మిగతావన్నీ కూడా చూస్తున్న బెతస్దా కోనేరు కానీ, గెత్సెమనే తోట కానీ, ఇవన్నీ చూస్తూ ఉన్నారు. వాళ్ళకి వెళ్ళినప్పుడు దీన్ని కూడా చూపెడతారు. అక్కడ 12 రాళ్ళు అంటే గులకరాళ్ళు అనుకునేది మీరు. మన కోటలు చూసినట్లయితే హైదరాబాద్లో ఉన్నటువంటి కోట ఉంది, లేదా ఖమ్మంలో ఉన్న కోట ఉంది. ఆ కోట చూస్తే ఆ గోడలు ఎలా ఉంటాయంటే మన బిల్డింగ్లో ఏది ఒక అపార్ట్మెంట్ గది ఎంత అయితే ఉంటుందో అంతకంటే పెద్ద అయినటువంటి రాళ్ళు. మరి ఆ మనుషులు ఎంత ఉన్నత దేహంలో వెల మోసుకొచ్చారో అని అడిగితే మనకు అర్థం కావు. ఇప్పటికీ కూడా ఆ రాళ్ళు అక్కడ పోగేస్తున్నాయి. ఎన్ని రాళ్ళు ఉన్నాయి? 12 రాళ్ళు యోర్దాను నది ఒడ్డున పోగేస్తున్నట. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ వాక్యం ద్వారా యోర్దాను లాంటి కష్టాలు మన జీవితంలో ఎన్నైనా రావచ్చు, ఎరుకో లాంటి అడ్డుగోడలు ఎన్నైనా రావచ్చు. కానీ అక్కడ యెహోషువ చెప్తున్నాడు, సర్వలోకనాథుడు, ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి వాడు మన కష్టాలు కలుగు చేస్తాడు. అందుకే అంటాడు, అక్కడేమంటాడు, గాయములు చేసేవాడు ఆయనే, గాయాలు బాగు చేసేవాడు కూడా ఆయనే. ఇవన్నీ కష్టాలు పెట్టి వాటిలోంచి దాటడానికి సులువైనటువంటి మార్గం ఇచ్చి మనల్ని ముందుండి, మందసం ఎలాగైతే ముందుండి నడిపించింది అలాగే ప్రభు అయిన దేవుడు కూడా మనల్ని ముందుండి అన్నీ నడిపిస్తున్నాడు. నువ్వు ఓపిక కలిగి ఆయన మాటలు వినగలిగితే యోర్దాను నది లాంటి కష్టాలైతేనేమి, ఎరుకు గోడల లాంటి కష్టాలైతేనేమి, వాటన్నిటిలోంచి విడిపించడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యెహోషువ గ్రంథంలోకి వచ్చామప్పుడు ఇక అందరికీ బైబిల్ చదవడం తీరుబాటు లేదో, లేకపోతే వరుసగా చదవలేరు అన్నటువంటి వాళ్ళకి ఆది కాండం నుంచి ఒక్కొక్క ఐటమ్ను అలాగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను. ఈరోజు మనం ఎక్కడి వరకు వచ్చాము? యోర్దాను నది దాటే వరకు వచ్చాం. ఈ యోర్దాను నదిని ఎలాగైతే దేవుడు దాటించాడో, అక్కడ యోర్దాను నీళ్లు పైన ఎగువ అరాబాలు ఎలాగైతే ఏకశిలగా నిలబెట్టేశాడో, మనకు ముందుకొచ్చే కష్టాలను కూడా దేవుడు ఆజ్ఞాపించగలడు. మనం చూస్తే యేసు ప్రభువు గాలిని సముద్రాన్ని ఆగు అని చెప్పినప్పుడు అవన్నీ ఆగిపోయాట. మరి ఇప్పుడు కూడా మన జీవితంలో అంతటి అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు ఉన్నాడు. కాకపోతే మనము విశ్వాసం ఉంచాలి, ఆయన చెప్పినట్లుగా నడుచుకోవాలి. నడుచుకున్నప్పుడు అప్పుడు ఇశ్రాయేలు ఎలాగైతే యోర్దాను దాటగలిగారో, ఎరుకు గోడలు ఎలాగైతే ఎక్కగలిగారో, ఇప్పుడు కూడా మన జీవితంలో కష్టాలను, ఇరుకులను, ఇబ్బందులను, సమస్యలన్నింటిలో నుంచి మనం విడిపింపగలుగుతాం. కాబట్టి మాటలు శ్రద్ధగా వినండి, ఆయన మీద విశ్వాసం ఉంచండి. వాటి కష్టాలు, ఇరుకులన్నిటిలోంచి యోర్దాను నది దాటినట్లుగా మన అన్నిటినీ దాటిపోయి యుద్ధము యెహోవాదని రేపు మనం చెప్పగలుగుతాం. కాబట్టి మాటల మీద దృష్టి ఉంచండి, దేవుని మీద నమ్మకం ఉంచండి, తప్పకుండా మీరు విజయం పొందుతారు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ మాటలు మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, ఫ్రెండ్స్కి పంపించాలనుకుంటే షేర్ చేయండి. ఇంకను మీకు ఇది కావాలి, ప్రతి వాక్యము కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.